ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమకటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, మనం వేదాంత దేశికులు అందించినటువంటి అనుగ్రహించినటువంటి గోదాస్థుతి అనేటువంటి దివ్య స్తోత్రమాలిక నుంచి ఆయా విశేషాలన్నిటినీ అందుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అందులో మొట్టమొదటి శ్లోకంలో ప్రవేశిస్తున్నాము. ఇందులో అమ్మ యొక్క వైభవం ఎటువంటిది అని, అమ్మ ఎక్కడ ఉండేటువంటి తల్లి అని అంటే ఆండాళ్ తల్లిని సాక్షాత్తు భూదేవి యొక్క అవతారంగా చెప్తారు మనకి అని. ఈవిడ శ్రీ విష్ణు చిత్తులు అనేటువంటి మహానుభావులకి దొరికినటువంటి తల్లి. ఆ విశేషాలనే ఈనాడు వేదాంత దేశికులు మనకి మొదటి శ్లోకంలో అందిస్తున్నారు. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. గోదాం అనన్య శరణః శరణం ప్రపద్యే అంటూ ప్రపత్తి అనేటువంటి మార్గం ద్వారా అమ్మని ఆశ్రయించడానికి ప్రారంభించారు శ్రీ వేదాంత దేశికులు. ఈ శ్లోకంలో ఈవిడకుండేటువంటి మొట్టమొదటి వైభవం శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీ. ఈవిడ్ని ఒక కల్పలతికగా పోల్చారు వేదాంత దేశికులు. కల్పలత నందనవనంలో కదా ఉంటుంది, మరి ఈవిడ ఏ నందనవనంలో వెలిసింది అంటే విష్ణు చిత్తులు అనేటువంటి మహానుభావుల యొక్క నందనవనంలో వెలిసింది ఈ తల్లి అని. విష్ణు చిత్తులు, భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని తన చిత్తంలో నిలుపుకున్నటువంటి ధన్యులు కాబట్టి ఆయనకు విష్ణు చిత్తులు అనేటువంటి పేరు వచ్చింది. భగవంతుడికి కూడా ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో అనే భయంతో ఆయనకు కూడా మంగళం పాడిన మహానుభావులు కాబట్టి ఆళ్వార్లందరిలోనూ కూడా వీరికి పెరియ ఆళ్వార్ అనేటువంటి అద్భుతమైనటువంటి నామం వచ్చింది అని. అలాంటి విష్ణు చిత్తుల యొక్క నందనవనంలో పెరిగినటువంటిది ఈ కల్పవల్లి అని అంటారు. మామూలుగా అయితే కల్పవృక్షం అనేది స్వర్గంలో ఉండేటువంటి దేవ వృక్షాలు 5 ఒకటి అని. స్వర్గంలో విశేషమైన వృక్షాలు 5 ఉన్నాయంటారు. అవి కల్పవృక్షం, మందారం, పారిజాతం, సంతానం, హరిచందనం అనేటువంటి 5 రకాల వృక్షాలున్నాయి. అందులో కోరిన కోరికలు తీర్చేటువంటి చెట్టుకి కల్పవృక్షము అనేటువంటి పేరు. ఇక్కడ విష్ణు చిత్తుల యొక్క వంశమే నందనవనం అయితే అమ్మేమో ఒక కల్పవల్లిగా చాలా చక్కగా పెరుగుతూ వచ్చింది. సాధారణంగా లోకంలో తీగలన్నీ ఒక చెట్టుని గనక పెనవేసుకుంటే చాలా చక్కగా పైకి అవి ప్రాకుతూ పోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నట్లుగానే ఈ లతిక కూడా, ఆండాళ్ళు అనేటువంటి ఈ కల్ప లతిక కూడా శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం, శ్రీరంగరాజు శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాయక స్వామి అనేటువంటి హరిచందన వృక్షాన్ని ఈ కల్పలతిక ఆశ్రయించుకొని చక్కగా ఎదుగుతోంది. ఆ దృశ్యం, ఆ వృక్షము, ఆ లతిక రెండు ఒకదానిని ఒకటి అన్యోన్యాశ్రయంగా కనిపించేటువంటి దృశ్యం ఉందే, ఆహా చూడడానికి ఎంత మనోహరంగా ఉందో అనిపిస్తోంది అంటారు. సరిగ్గా ఇలాంటి భావాన్నే మనకి శ్రీపరాశర భట్ట శ్రీగుణరత్న కోశంలో అనుకలతను కాండాలింగనారంభ సుంభత్
ప్రతిదిశ భుజ శాఖ శ్రీ సఖానోకహర్ది సననయన గుళుచ్చ స్ఫార పుష్పద్విరేప రచయితుమయ లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్. స్వామిని అక్కడ ఒక హరిచందన వృక్షంగా శ్రీ సఖానోక హర్ది అని, శ్రీ సఖుడే సాక్షాత్తు హరియే ఒక అందమైన వృక్షంగా 4 వైపులా చతుర్భుజములు కూడా 4 శాఖలుగా వ్యాపించినట్లుగా ఉంటే ఈవిడ శ్రీరంగ రాజ మహిషి. మహిషి అంటే ఎంతమంది భార్యలు ఉన్నా కృతాభిషేక మహిషి అని అంటారు. అంటే ఒక పట్ట మహిషి స్థానాన్ని పొందే ఆవిడ మాత్రం అభిషేకింపబడినటువంటి ఒకే ఒక పత్నికి మహిషి అనేటువంటి పేరు. ఏదైనా భార్య భర్త పక్కన పీటల పైన కూర్చుండి సర్వ యాజ్ఞికమైనటువంటి వైదికమైనటువంటి విధులన్నిటినీ కూడా నిర్వహించే అర్హత కలిగినటువంటి భార్యకే పట్టమహిషి అనేటువంటి పేరు అన్నమాట. అలాగా ఈవిడట ఆయన ఆశ్రయించుకుని ఉంది అని చెప్పినట్లుగానే ఈ హరిచందనమేమో పాపాలన్నీ పోగొట్టిదే ఈ లతిక ఇలా చక్కగా ప్రాకి ఈ పూలతోటి సౌరభాలన్నీ విరజిమ్ముతూ ఉంటుంది. ఆ దృశ్యము మనోహరంగా కనిపిస్తుంది అని అంటారు. ఎందుకని స్వామిని వృక్షంగా చెప్పడం అనేది వేదాల్లో కూడా మనకి కనిపిస్తుంది. మామూలుగా రామాయణం నివాస వృక్ష సాధూనాం అంటుంది. అంటే రాముడు అనేటువంటి వాడు సాధువులందరికీ ఒక నివాస వృక్ష స్థానం లాంటి వాడు అని. అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనేటువంటి స్థానంగా స్వామిని భావించేవారు అని. అలాగే వృక్షయివ స్తబ్దో దివి తిష్టచేక తేనేదం పూర్ణం పురుషేణ సర్వం అని అంటుంది వేదం. స్వామిని ఒక వృక్షంగా పోల్చడం అనేది వేదాల్లోనూ రామాయణాది గ్రంథాలలోనూ ఉన్నట్లుగానే ఇక్కడ వేదాంత దేశికులు కూడా హరిచందన శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యం అంటారు. రంగరాజు అనేటువంటి హరిచందన వృక్షాన్ని ఆండాళ్ అనేటువంటి గోదా అనేటువంటి ఈ కల్పలతిక చక్కగా ఆశ్రయించుకొని అల్లుకొని పైకి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ పోతోంది అనేటువంటి మాట. ఈవిడ క్షమామూర్తి కూడా, భూదేవి అవతారం అవడం వల్ల ఈవిడ క్షమామూర్తిగా కూడా ఉంటుందన్నమాట. అందువల్ల ఏమిటి ఆవిడ యొక్క విశేషం అని అంటే బాహ్యేచ ఆధ్యాత్మికే చైవ దుఃఖే చ ఉత్పాదితే సతి నకుప్యతి నవాహంతి సా క్షమా పరికీర్తిత అంటారు. ఎలాగ బాధలు పెట్టినా సరే, అవి భౌతికంగా బాధలు పెట్టినా సరే, ఆధ్యాత్మికంగా బాధలు పెట్టినా సరే, కోపము రాదుట, ఆవిడ ఆ ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోదుట, బాధించాలి అనుకోదుట. అంత సహనమూర్తి కాబట్టి భూదేవి ఆవిడ క్షమ అనేటువంటి పేరు పొందింది. సాక్షాత్తు భూదేవి అంశ కాబట్టి ఈవిడ కూడా అలాంటి ఓర్పు కలిగినటువంటి తల్లి అని చెప్తూ గోదా అనేటువంటి నామసార్థక్యాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తారు. గోదా అనేటువంటి మాటకు మనకి 10 అర్థాల దాకా విశేషాలన్నిటినీ కూడా అందిస్తారు. ఎలాగా అంటే మొట్టమొదటిది స్వర్గాన్ని ఇస్తుంది అని. అంటే ఆ తల్లిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి స్వర్గ సుఖాలు లౌకికంగా కలుగుతాయి, మోక్షాది ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఒకటి. రెండోది బాణము అని కూడా ఉంది గో అనేటువంటి పదానికి. ఇక్కడ ఈవిడేం చేస్తుంది, ప్రణవోదను శరోహ్యాత్మ బ్రహ్మత లక్ష్యం ఉచ్యతే అని చెప్పినట్లుగానే ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటి బాణాన్ని ప్రయోగించి బ్రహ్మని వేసి మనం లక్ష్యంగా చేసుకొని బాణ ప్రయోగం చేయడం, అంటే ఈ ఆత్మని భగవంతునికి సమర్పించడము అనేటువంటి పద్ధతిని కూడా అమ్మ మనకి తెలియచేస్తుంది అని. అలాగే గో అంటే పశువు అని ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కినటువంటిది, పశు సంపదని వృద్ధి చేస్తుంది ఈ తల్లి అని. అలాగే వాక్కు కవితాశక్తిని చక్కగా ఇస్తుంది అని. వజ్రం అంటారు, గో అనే దానికి వజ్రం అని కూడా ఒక అర్థం ఉంది. ఏమిటి ఇది అంటే
కైంకర్యంలో ఒక అధ్యవసాయాన్ని, నేను ఇది చెయ్యాలి అనేటువంటి ఒక పట్టుదలని, ఒక విశ్వాసాన్ని పెంచుతుంది అని. అలాగే దిక్కు అనే అర్థం, ఆ అర్థంలో అచ్చిరాది మార్గాన్ని మనకి చూపిస్తుంది. మోక్షానికి వెళ్ళేటువంటి మార్గం, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి ఆ దిక్కుని సూచించేటువంటి తల్లిగా కూడా మనం గోదాదేవిని ప్రార్థిస్తున్నాము అని. అలాగే నేత్రము, దృష్టినిచ్చేటువంటి కన్ను. ఎందువల్లంటే ఇవిడ మనకి శాస్త్రాలను అనుగ్రహించింది. ఎప్పుడు శాస్త్రం అనేటువంటిది నేత్రంగా పనిచేస్తుంది, ధర్మం అనేటువంటిది కాలుగా పనిచేస్తుంది. అంటే ధర్మాన్ని ఆచరించాలి, శాస్త్రాన్ని దర్శించి మనం తద్వారా ఆ పనులన్నీ చేయాలి అనేటువంటి విశేష విషయాలు కూడా చెప్తుంది. ఇంకా కిరణాలు అని కూడా గో శబ్దానికి అర్థం. అంటే జ్ఞానం అనే కిరణాన్ని మనపై ఒక్కసారి ఆవిడ ప్రసరింప చేస్తుంది అని. భూమిని అంతా, భూమి అనే అర్థంలో భూమిని సస్యశ్యామలము చేస్తుంది. ఈ హృదయ క్షేత్రాన్ని కూడా ఆర్ద్రము చేసి భగవద్భక్తి బీజాలన్నిటినీ కూడా నాటిస్తుంది గోదాదేవి యొక్క స్తోత్రము అనేటువంటిది. సరే, ఇంకా నీరు అనేటువంటి అర్థం తీసుకుంటే నెలకి 3 వానలు రావడం అనేది ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావైలో మనం తింగళ్ ముమ్మారు పెయ్దు ఒంగు పెరంసెన్నలూడు కైలగొళ అనేటువంటి ఓంగి అనేటువంటి పాసురంలో తెలుసుకుంటాము. ఇలాగా అమ్మ యొక్క వైభవాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే గోదాదేవిని స్తోత్రం చేస్తే సర్వార్థ సాధకంగా ఈ స్తోత్రం మనకి ఉపయోగిస్తుంది. ఒకటి. రెండవది, అమ్మ చెంత చేరిన సంతానానికి ఏ బాధ ఎలా ఉండదో, ఎలాగ ఒక నిశ్చింత అనేటువంటి స్థితి ఏర్పడుతుందో గోదాదేవిని ఆశ్రయించినటువంటి భక్తులకి అందరికీ కూడా అలాంటి శాంతియుతమైనటువంటి ఒక వాతావరణము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ, ఇలాంటి తల్లి విష్ణు చిత్తుల వారికి, అంటే పెరియాళ్వారని సంప్రదాయ నామం పొందినటువంటి మహానుభావులకి లభించింది అమ్మ అని అంటారు. ఇలా లభించినటువంటి తల్లి ఏం చేసిందండి ఈవిడ అని అంటే, ఆవిడికి వేదాంత దేశికులు గోదాం అనన్య శరణ శరణం ప్రపద్యే అని, అనన్య శరణున్నై నేను శరణు వేడుతున్నాను అని ప్రపత్తి మార్గాన్ని సూచించారు. ప్రపత్తి అంటే కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకి అతీతంగా ఉండేటువంటిది. గజేంద్రుడు పెట్టినటువంటి మొర ఉందే, నీవే తప్ప ఇతప్పరం వెరుగను అన్నట్లుగా అనన్య శరణ శరణం ప్రపద్యే, ఇంకా దేన్ని శరణు వేడకుండా అమ్మనే నేను శరణు వేడుతున్నాను అనేటువంటి శరణాగతిని వేదాంత దేశికులు ఇందులో మనకి చూపించారు. ఇక్కడ అటు తండ్రి వంశము అనేటువంటిది నందనవనం అయితే, అమ్మేమో ఒక కల్పలతికగా మారింది. ఈ లత శ్రీ విష్ణువు అనేటువంటి వృక్షాన్ని అల్లుకొని ఉంది. ఇలాంటి సాక్షాత్ క్షమాం కరుణయ, ఆ భూదేవి యొక్క అంశ కాబట్టి అంతటి ఓర్పు. కమలామివ అన్యాం కరుణయ, దయకి 2వ లక్ష్మీ స్వరూపిణి ఈవిడ. అలాంటి గోదని నేను ప్రపత్తి చేస్తున్నాను అంటారు వేదాంత దేశికులు. అలాంటి ఆండాళ్ తల్లిని మనందరము కూడా ప్రపత్తి చేసి ఆ మార్గంలో ప్రవర్తిద్దాం. ఓం నమో వెంకటేశాయ.